తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వెళ్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని 11 మంది చనిపోయారు. మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. బస్సులో ప్రయాణికులు ఇరుక్కుపోయారు. ప్యాసింజర్లను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. శివగంగ జిల్లా తిరుపత్తూరు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. 11 మంది మృతి చెందారు. 40 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. ఎదురెదురుగా బస్సులు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘోర దుర్ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, ఘటన ఎలా జరిగింది? క్షతగాతుల పరిస్థితి ఏంటి? శివగంగ జిల్లా తిరుపత్తూరు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఎదురెదురుగా వస్తున్నటువంటి వాహనాల్లో ఒక మలుపు వద్ద తిరిగే క్రమంలో అత్యంత వేగంగా కూడా ఆ మలుపు వద్ద కూడా రెండు బస్సులు కూడా క్రాష్ అయ్యే టైంలో ఈ ఘటన జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రాథమికంగా దాదాపు ఇప్పటి వరకు కూడా 11 మంది మృతి చెందడం కూడా జరిగింది. 40 మందికి పైగా కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారందరికీ కూడా తలకు ముక్కుకు తీవ్రంగా ఒక్కసారిగా కూడా గాయం కావడంతో వారందరికీ కూడా ఊపిరాడైనటువంటి పరిస్థితి ఏర్పడింది. వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి తిరుపత్తూరు ప్రాథమికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం కూడా జరిగింది. అయితే ప్రమాదానికి గల మాత్రం ప్రధాన కారణం మాత్రం అత్యంత వేగంగా వెళ్లడమే అని మాత్రం ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు చెప్తూ ఉన్నారు. ఏదైతే గాయపడినటువంటి వారిని బయటికి తీసేటువంటి క్రమంలో కూడా అత్యంత ఫాస్ట్ గా వెళ్లారంటూ కూడా ఆ ప్రయాణికులు అరుస్తూ కూడా ఏదైతే వాహనం నడిపేటువంటి డ్రైవర్లను తిడుతూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రమాద తీవ్రతకు కారణం అతివేగమే కారణమని. అయితే ఆ సమయంలో కూడా అయితే ఓవర్టేక్ చేసేటువంటి క్రమంలో ఈ ఘటన జరిగిందా, లేదంటే మలుపు వద్ద తిరిగేటువంటి క్రమంలో ఈ ఘటన జరిగిందనే దాని మీద కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు అయితే దర్యాప్తు అయితే ప్రారంభించారు. అయితే అంతకంటే ముందుగానే లోపల ఇరుక్కున్నటువంటి వారందరినీ కూడా మొత్తాన్ని కూడా తొలగించి వారందరినీ కూడా బయటకు తీసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మృతుల్లో దాదాపు 5 మందికి పైగా కూడా మహిళలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మృతుల సంఖ్య కూడా మరింత పెరిగేటువంటి అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకంటే అత్యంత వేగంగా వెళ్ళడం కారణంగా ఎదురుగా ఉన్నటువంటి దీన్ని ఇనుప కమ్మీలకు ఎక్కువగా బలంగా తలకు తగలడం, ముక్కుకు తగలడం కారణంగా చాలా మంది మహిళలకు ఊపిరాడనటువంటి పరిస్థితి ఏర్పడినట్టుగా కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. దీంతో సహాయ చర్యలు కూడా ముమ్మరంగా చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి కూడా అత్యంత వేగంగా ప్రత్యేక అంబులెన్సుల ద్వారా కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. చక్రే. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కార్తీక్. మంది మృతి చెందారు. 40 మందికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దుర్ఘటన జరిగిన ధాటికి లోపలున్నటువంటి ప్రయాణికులు సీట్ల మధ్య ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. హెడ్ టు హెడ్ కొలిజన్ అంటే ఎదురెదురుగా వచ్చిన 2 బస్సులు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. 2 బస్సులు భయంకరంగా మారిపోయినటువంటి పరిస్థితిని చూడవచ్చు. సింగిల్ రోడ్డుగా మనకి అర్థమవుతోంది. టర్నింగ్ మీద ఎదురెదురుగా వచ్చినటువంటి బస్సులు భారీ స్పీడ్ మీద ఉన్నట్టుగా మనకి అర్థమవుతోంది. ఢీకొన్నటువంటి దాటికి 2 బస్సుల ముందు భాగాలు నుజ్జునుజ్జైపోయాయి. బస్సులు ఒకదానికొకటి ఢీకొనడంతో లోపల సీట్ల మధ్యలో ప్రయాణికులు ఇరుక్కుపోయారు. 11 మంది చనిపోయారు. 40 మందికి పైగా గాయపడ్డారు.